అనిపించిన సుప్రీం డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే. అధికృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజని ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వెళ్లలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్సర్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ రౌద్ర అదెలా సాధ్యం, ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇది చూడండి, రామోజీకి అన్యాయం జరిగిపోతుంది, మార్గదర్శి మీద కుట్ర అంటూ పుంకాను కథనాలు రాసింది కదా ఈనాడు. ఇవాళ ఇంత పెద్ద కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుని అసలు వార్త రాసిందా ఈనాడు? రాయలే. దీన్ని బట్టి వాళ్ళ లక్షణం ఏంటి? మా వాళ్ళని మమ్మల్ని కాపాడుకుంటాం, ఎదుటి వాళ్ళ మీద చిన్న ఇష్యూ వచ్చిందంటే బ్యానర్ హెడ్డింగ్లు పెడతాం. ఎవడన్నా ఒక బచ్చా లీడర్ పార్టీ మారినా సరే భారీ హెడ్డింగ్ పెడతాం. చిన్నపాటి సమస్య వచ్చినా సరే, కోర్టులో క్వశ్చన్ వచ్చినా సరే బ్యానర్ హెడ్డింగ్లు పెడతాం. అది జగన్ మీద అయితే, అదే చంద్రబాబు మీద అయితే డౌన్ ప్లే చేస్తాం. రామోజీ మీద అయితే అసలు వార్తే రాయం. మరి జ్యోతి ఏమన్నా రాసిందో లేదో తెలియదు, కాబట్టి సాక్షి కాబట్టి రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటయ్యా అంటే, మార్గదర్శి, చిట్స్ ఫైనాన్స్ ఈ రెండు వేరువేరు. చిట్స్ అనేటువంటి దానికి అనుమతి ఉంటుంది, కాకపోతే ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే డబ్బులు డిపాజిట్ చేయాలి, అది చేయట్లేదు. దాని మీద ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో మార్గదర్శి కోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఈలోపు గతంలో మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ, రామోజీరావు గారు ఫైనాన్స్ అనేటువంటి సంస్థ నడిపారు. కోట్ల రూపాయల డిపాజిట్లు తీసుకునేవాళ్ళు. ఆ డిపాజిట్లు అప్పట్లో రాజశేఖర రెడ్డిని ఇప్పటికి మళ్ళీ జగన్ని సతాయించినప్పుడు రాజశేఖర రెడ్డి రామోజీ ఆర్థిక మూలాలను పసిగట్టారు. ఆర్థిక మూలం ఏంటంటే అక్రమ మార్గంలో నడుస్తున్నటువంటి ఫైనాన్స్. వాస్తవంగా చట్టబద్ధ అనుమతి తీసుకోకుండా చేశారు అన్నటువంటి విషయాన్ని గ్రహించి దాని మీద నోటీసులు ఇచ్చారు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లాగ అన్యాయం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అంటూ రామోజీరావు గారు పెద్ద ఎత్తున ఎడిటోరియల్ కాలమ్స్తో తగవబడ్డారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు అనుమతి లేదు అని తేల్చి చెప్పింది. వెంటనే మార్గదర్శి ఫైనాన్స్ మూసేసి అది కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళనే అని రాసుకొచ్చారు. అంటే దాన్ని హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ, అంటే ఒక కుటుంబ పార్టీ సంస్థ కింద తప్పించి అది నిజమైన అనుమతులు తీసుకోలేదు అన్నటువంటి విషయం తేలింది. అట్లాంటిది అనుమతి లేదు రిజర్వ్ బ్యాంక్ ప్రకారం అని తేలగానే మూసేశారు. ఆ డబ్బులు రిటర్న్ అప్పుడు ఆ పిటిషన్ వేసింది ఉండవల్లి. దాని మీదన ఉండవల్లి చేత వేయించారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఏం తేలిందయ్యా అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రజని అని న్యాయమూర్తి గారు రాష్ట్ర విభజన టైంలో రేపు విభజన జరిగిపోతుంది, అంటే కోర్టులు కూడా విభజన జరిగిపోతుందనగా ఒక్కరోజు ముందు కరెక్ట్గా ఒక తీర్పు ఇచ్చేశారు. ఎవ్వరి వాదనలు వినకుండా కేసు కొట్టేస్తూ. ఎలాగ ఏ కారణం చూపించారయ్యా అంటే, డబ్బులు చెల్లించేశామంటున్నది ఈనాడు, అదే మార్గదర్శి, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఇంక ఈ కేసు అవసరం లేదని కొట్టేశారు. ఏళ్ల తరబడి సాగిన కేసుని అంత సైలెంట్గా కొట్టేశారు. దాని మీదన ఉండవల్లి 6 నెలల తర్వాత అప్పీల్కి వెళ్తే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఇది టోటల్గా కథ. ఇప్పుడు కోర్టు తీర్పును ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించారంటూ లక్ష్మణ్ రేఖ ఎలా గీయగలం.